హాయ్ మ్యామ్. అయితే నిన్నటి నుంచి కూడా కొన్ని వీడియోస్, కొన్ని థంబ్‌నెయిల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అంటే 'జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్' గొడవ జరుగుతుంది. దీనికి కారణం 'జానీ మాస్టర్' వైఫ్ అని చెప్పి కొన్ని థంబ్‌నెయిల్స్ అయితే కొంచెం ఇరిటేట్ చేస్తున్నాయి. సో దీని మీద ఏం మాట్లాడతారు? అసలు గొడవ ఏంటి? గొడవ ఏం లేదండి. మా సభ్యులు కొంతమంది వారి పదవులకు రాజీనామాలు చేశారు. వాళ్ళ వరకే మేము బై ఎలక్షన్స్‌కెళ్ళాలి అని అనుకుంటున్నాము. వాళ్ళేంటంటే మేము మళ్ళీ మా పోస్టులకు మేము వస్తామని అంటున్నారే తప్ప వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటున్నామని ఒక అఫీషియల్ లెటర్ ద్వారా అయితే వాళ్ళు అడగలేదు. సో, ఇక్కడ అవినీతి అనేది జరుగుతుంది. మేము దాన్ని ఖండిస్తున్నాము. వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇదే గొడవ. సో అంటే వాళ్ళకే వాళ్ళే మీకు రాజీనామాలు ఇచ్చేసి ఎళ్ళిపోయారు. అంటే ఎలాంటి అఫీషియల్ రాజీనామా కాకుండా నార్మల్‌గా ఇచ్చేసి ఎళ్ళిపోయారు. అఫీషియల్‌గానే వాళ్ళు రాసి ఫెడరేషన్‌లో ఇచ్చారు. ఓకే. మీకు డైరెక్ట్‌గా ఇవ్వలేదు. ఫెడరేషన్‌లోనే ఇచ్చారు. ఎందుకనంటే మాకేదైనా సమస్య వస్తే మమ్మల్ని చూసుకునేది మా ఫెడరేషన్ వారే. సో, వాళ్ళకి తెలియక మరి ఎక్కడికెళ్లారో ఏమో తెలీదు. మేము ఆ ఫెడరేషన్‌లో ఇచ్చిన రాజీనామాల్ని మా దగ్గరకొచ్చాయి. మేము మా సర్వసభ్య సమావేశంలో మేము ఆ రాజీనామాల్ని మేము యాక్సెప్ట్ చేసాం. ఎందుకనంటే ఇప్పుడు ఏం జరిగిందని వాళ్ళు రాజీనామాలు చేశారు? మిస్టేక్ మాకు 100 సమస్యలుంటాయి. మేము రాజీనామాలు చేయలేదే. ఉండి ఫైట్ చేయాలి గదా! అయితే మీరు వచ్చిన 6 మంత్స్‌కే ఇలా 10 మంది వరకు రాజీనామా చేసేసి ఎళ్ళిపోయారు. అంటే మీరు వన్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే బయటుంది. అది నిజమే అంటారా? అది వాళ్ళని అడగాల్సింది ఏం డెసిషన్స్ తీసుకుంటున్నాను నేను అని. అంటే ఇది మీరు సింగిల్‌గా తీసుకుంటున్నారా? ఒకటేదైనా చూపిమనండి. నేను ఇది సింగిల్ డెసిషన్ తీసుకొని సిగ్నేచర్ నాదేదైనా ఉంటే ఒక డెసిషన్ చూపిమని వాళ్ళనే అడగండి. ఏది తీసుకున్నా మేము సర్వసభ్య సమావేశం పెట్టి డెసిషన్ తీసుకుంటామే తప్ప అంటే సభ్యుల ఆమోదం తీసుకునే చేస్తాం తప్ప సింగిల్ ఒపీనియన్ ఎక్కడ కూడా ఉండదు. నేను తీసుకున్నా మా సభ్యులు యాక్సెప్ట్ చేయరు. ఓకే. అయితే 'జానీ మాస్టర్' గూడా కింద ఇందాక అన్నారు. నేను 'పెద్ది' మూవీ చేసేటప్పుడు కొరియోగ్రఫీ చేసేటప్పుడు నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను. ఈ అసోసియేషన్ నుంచే తీసుకెళ్ళాను. అండ్ ఇంకొక సాంగ్‌కి బయట నుంచి ఒక 100 మెంబర్స్ నేను తీసుకోవాల్సొచ్చింది. అంటే ఇక్కడున్న వాళ్ళకి క్వెషన్ చేసే హక్కు లేదా అని ఒకరు మధ్యలో వచ్చి అడిగారు. సో దానికేం మాట్లాడతారు? హక్కు లేదా అనంటే ఇప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ నాకు ఆ మెంబర్స్ కావాలి గదా! ఇప్పుడు అక్కడ ఆ సాంగ్ ఎలాంటిది బాడీ బిల్డింగ్, హైట్ అన్నీ కావాలి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ లేకుండా ఇప్పుడు నేను ఏజ్డ్ పర్సన్స్ తీసుకొనొచ్చి నేను సాంగ్ చేయలేను గదా! మరి ఇప్పుడు అంటే ఏజ్‌గా ఉన్న వాళ్ళని తీసుకొనొస్తే నాకు సాంగ్ రాదు గదా! అదే ఆలోచించాలి గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అసోసియేషన్‌లో కరెక్ట్‌గా పనిచేసి 150 మెంబర్సే. ఇప్పుడు ఇంకొక 50 మెంబర్స్ కావాలంటే నేను వేరే దగ్గరికే తెచ్చుకోవాలి గదా! అయినా ఈ ఒక్క మాసే గాదు చాలా మంది మాసెస్ వాడుతున్నారు. మరి అప్పుడెందుకు క్వెషన్ చేయట్లేదు? అయితే నిన్న వీడియోస్‌లో అయితే 'జానీ మాస్టర్' ఒకవైపు, అలానే 'శేఖర్ మాస్టర్' ఒకవైపు అరుచుకుంటూ ఉన్నారు. సో, దాన్ని అక్కడ జరిగిన ఇది ఏంటి అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా అరుచుకుంటున్నారు అన్న ఒక అపోహ ఉంది. అలా ఏం లేదు. ఏదున్నా సరే కంప్లీట్‌గా అసోసియేషన్‌కి సంబంధించిందే. అవి చిన్న చిన్నవి కొట్టుకుంటారండి. మళ్ళీ కలిసిపోతారు. అలాంటిది ఏమీ లేదు. మేము ఎప్పటికైనా ఒకటే. గతంలో మీకు కొంతమంది సపోర్ట్ చేశారు కదా 'జానీ మాస్టర్' విషయంలో. సో, ఇప్పుడు మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు పెద్ద మూవీ చేసాము. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద మూవీస్ చేశారు. అసలు ఏవండి ఏదైనా టాలెంట్‌ని ఎవ్వరు తొక్కలేరు. అది గుర్తుపెట్టుకోండి. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడు మా హీరోస్ ఎంకరేజ్ చేస్తారు. అంతే. సో, 'రామ్ చరణ్' గారు కూడా 40 లాక్స్ అయితే డొనేట్ చేశారు. అండ్ ఇందాక కూడా 18 లాక్స్ అందరి ముందు మీడియా ముందయితే 'జానీ మాస్టర్' ఇచ్చారు. సో, దీని వెనక ఇంకేమన్నా కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఏముంది డబ్బులు ఇవ్వడానికి కారణాలు ఏముంటాయండి? తీసుకోవడానికి కారణాలు ఉంటాయి గానీ, ఇవ్వడానికి కారణాలు ఏముంటాయి? ఓన్లీ మా డాన్సెస్ హెల్త్ అంతే. హెల్త్ మీద మేము ఇన్సూరెన్స్ చేపించాలనుకున్నాం కాబట్టి, అది ఎటువంటి స్వార్థం లేకుండా మాస్టర్ చేసే ఒక ఇది. చరణ్ సార్‌కి నిజంగా థాంక్ యూ సో మచ్. మా అసోసియేషన్ మొత్తం ఎప్పటికి ఆయనకు రుణపడి ఉంటది. సో, ఫైనల్‌గా కంక్లూజన్ ఏం చెప్తారు? 26వ తేదీ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు కలుసుకుందాం.